బంగ్లాదేశ్లో మైనారిటీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది భారత సరిహద్దులకు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి వేలాది మంది భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం గౌహతి ఫ్రాంటియర్ అడ్డుకుంది. దాదాపు 1000 మంది బంగ్లాదేశీలు భారత్లో ఆశ్రయం కోరుతూ సరిహద్దుకు చేరుకున్నారని బీఎస్ఎఫ్ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. దాంతో వెనక్కి పంపాలని బీఎస్ఎఫ్ వెంటనే బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్కు సమాచారం అందించింది. వారంతా బంగ్లాదేశ్లోని లాల్మోనిర్హాద్ జిల్లాలో సరిహద్దుకు 400 మీటర్ల దూరంలో గుమ్మికూడారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఇస్తూ ఒక సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి చాలా మంది ప్రజలు సరిహద్దు వద్ద గుమ్మికూడారు. అయితే సరిహద్దు మూసివేయడం జరిగింది. ఎవరూ ప్రవేశించలేకపోతున్నారు. తర్వాత బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వ్యక్తులను వారి దేశానికి తిరిగి తీసుకెళ్లారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు. థ్యాంక్ యూ అమూల్య. బంగ్లాదేశ్ లో ఇప్పటికీ అల్లర్లు ఏమాత్రం కూడా తగ్గలేదు. అక్కడ ఉన్నటువంటి మైనారిటీలపై నిరంతరం కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 4న మొదలైనటువంటి ఈ మారణ హోమం అనొచ్చు, అదేవిధంగా అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి హిందువులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే మైనార్టీలో క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళెవరూ కూడా మైనార్టీల మీద దాడులు చేయట్లేదు. కేవలం హిందువులే టార్గెట్ గా అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అల్లరి మూకలు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్లేటువంటి ధైర్యం చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో భారత్ బార్డర్ కు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 1000 మంది బంగ్లాదేశీయులు అంటే మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులే వాళ్ళంతా కూడా బార్డర్ కు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే భారత సైనిక దళము చేరుకున్నటువంటి బంగ్లాదేశీయుల్ని అడ్డుకుంది. ఆ బంగ్లాదేశ్ యొక్క సైనిక ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల్ని దేశం విడిచి వెళ్ళనివ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన దగ్గర సిఏఏ చట్టం ఉంది. దేశం విడిచి అన్య దేశం వాళ్ళు ఎవరు కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టెర్రరిస్ట్ మూకలతోని అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు పొత్తు కూడి ఈ యొక్క దాడులకు ఎగబడుతున్నారని చెప్పేసి కూడా అంతర్జాతీయ కథనాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే దాదాపు 97 ప్రాంతాల్లో దాదాపు 15 దేవాలయాల మీద వాళ్ళు దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇస్కాన్ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. కాళీమాత దేవాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. గతంలో ఇదే ఇస్కాన్ దేవాలయము 2 లక్షల మందికి బంగ్లాదేశీలకు అన్నదానం చేసినటువంటి ఈ ఇస్కాన్ దేవాలయంలో కనీసం కనికరం లేకుండా అల్లరి ముగ్గురు దాడులు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా ఇన్ని రోజుల వరకు రిజర్వేషన్ ఎజెండా అయితే తాజాగా రిలీజియన్ ఎజెండా తెరపైకి వచ్చిందని కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ మధ్య జరిగినటువంటి ఈ యొక్క దాడుల్ని పరిశీలిస్తే రిజర్వేషన్ ఎజెండా దారి తప్పింది. రిలీజియన్ ఎజెండాని వాళ్ళు ముందడేసుకున్నారు. 2011కు పూర్వం 13% ఉన్నటువంటి హిందువులు 2011 తర్వాత ఈ యొక్క జనాభా అనేది 8% తగ్గింది. అంత మైనార్టీలు ఎంత మేర తగ్గుతున్నారు ఆ దేశంలో అనేది మైనార్టీలకి ఎంత మేర భద్రత కరువైందనేది మన యొక్క ఈ నివేదికల్ని బట్టి అర్థమవుతుంది. అమూల్య, థ్యాంక్ యూ శరత్.